నువ్వు డులైట్ కంపెనీ అన్నావు కదా? అవును. మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి. వెరీ ఎక్సలెంట్ క్యాండిడేట్. సరే రమ్మని చూస్తా. హెచ్ఆర్ తో మాట్లాడా. మా చెల్లికి మీ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వచ్చేలా చూడు అని చెప్పబోతున్నా. ఆవిడ కొన్న టాలెంట్ కి ఈజీగా వస్తుందిగా జాబ్. మా చెల్లి గురించి మీరు ఓహో అని ఊహించుకుంటున్నారు, అది పెద్ద దద్దమ్మరా. సార్ ఆల్రెడీ ఎవడు సెలెక్ట్ అయితే అని పీకించి మరీ మీ చెల్లికి ఇప్పించారు సార్. మా చెల్లి రేపు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, లేదనుకో మీకు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకకుండా నేను చేస్తా. आपके लिए आया. మీరు? నేను రవి తరపున వచ్చాను. కూర్చోండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? అలాంటివి ఏమి వద్దండి, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా. ఏ ఇన్ఫర్మేషన్ సార్? మీ కంపెనీలో రవి వాళ్ళ చెల్లెలు ఎంప్లాయ్ కదా? అవునండి, మా కర్మలా ఇచ్చింది. ఆవిడ మా టెలైట్ కంపెనీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటుంది. నిజమా? అంటే మా కంపెనీ నుంచి వెళ్ళిపోతుందా? అమ్మయ్యా, మా పూజలన్నీ ఫలించాయి. అమ్మా బల్కంపేట వెళ్ళిపోతాయి. నువ్వు ఉన్నావమ్మా. అదేంటండి అంత ఎగ్జైట్ అవుతున్నారు? ఆ పిల్ల మరీ అంత బ్యాడ్ క్యాండిడేట్? చిచి, బ్యాడా? నో వే, వరస్ట్ క్యాండిడేట్ అండి. అదేంటండి ఈ కోడింగ్ హలో వరల్డ్ అలాంటివి కూడా రాయదా? కోడింగా? అంత కష్టమైన పనిలేనా? కంప్యూటర్ ఓపెన్ చేసి ఎక్సెల్ ఓపెన్ చేయడమే గగనం. ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా? అది కూడా ట్రై చేసాం. మరి ఏమైంది? ఇంతకుముందు మిమ్మల్ని సెక్యూరిటీ తీసుకొని వచ్చాడు, గుర్తుందా? అతను మా కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్ అండి. ఆ పిల్లకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నదంతా దొబ్బింది. మా వల్లే వాడు అలా అయిపోయాడని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కేసు అయిపోతే 1 lakh పెట్టి సెక్యూరిటీ గార్డ్లా పెట్టుకున్నానండి. అబ్బా, కాస్ట్లీ సెక్యూరిటీ. మరి రోజు ఆఫీస్లో ఏం చేస్తుంది? వద్దమ్మా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఓహో, సిరీస్ చూస్తున్నావా? ఇంకా వర్క్ చేస్తున్నావు, భయపడ్డాను. చూసుకో. అయినా ఇప్పుడు ఎలాగో మీ కంపెనీకి వచ్చేస్తుంది కాబట్టి నేను హాయిగా ఉండొచ్చు. సరే అండి, నేను వెళ్తాను. హలో, మీకే కాల్. రింగ్ అవుతుంది. మీ ఫోన్ అండి? కాల్ మీకేనండి. నీకు చిలక్కి చెప్పినా కూడా ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలా? అది అర్థమైంది కదా సిచ్యువేషను. నా చెల్లికి ఎట్టి పరిస్థితుల్లో నీ కంపెనీలో జాబ్ రావాలి, లేకపోతే గుర్తుంది కదా, వచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు డౌట్ అండి. అడగండి. ఇప్పుడు ఎక్కడేం జరిగిపోయినా వాళ్ళ అన్నయ్యకి ఎలా తెలిసిపోద్దండి? నాకు అర్థం కాదు. అర్థమైంది, మీకు కూడా తెలియదు. ఉంటానండి. ఓకే సార్. అమ్మయ్యా, ఎక్సెల్ కూడా రాదా? ఏంటమ్మర్, కాఫీ ఇప్పించి మరీ కాకపడుతున్నావు? అదేం లేదు హెచ్ఆర్. నువ్వేం టెన్షన్ పడకమ్మర్, సెలెక్ట్ అయిన వాళ్ళని తీసేసి నువ్వు చెప్పిన అమ్మాయికే జాబ్ ఇప్పిస్తా. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూలు గట్రా లేకుండా ఏమన్నా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ దాన్నే బ్యాక్ ఎండ్ అంటారు. బాగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, నా క్యాండిడేట్కి మీరు జాబ్ ఇవ్వాలి. అదేంటి తోప్ క్యాండిడేట్ అన్నావుగా? తోపే క్యాండిడేట్ కాదు, వాళ్ళ అన్నయ్య. అన్నా? అమ్మా నమస్కారం. ఈయనెవరు? చెప్పాను కదా పెద్ద తోపని. ఏంటిది? నష్టపరిహారం అంటే డబ్బు. మాకేం నష్టం జరగలేదే. మా చెల్లిని జాయిన్ చేసుకుంటే మొత్తం నష్టమే జరుగుతుంది.
ఎస్ ఇట్స్ ట్రూ. ఇంకొక క్షణం మీ ఇద్దరు ఇక్కడ ఉంటే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. అమర్, ముఖ్యంగా నీకు విల్ ఫైర్ యూ. నవ్వుతున్నారేంటి? జోక్ అనుకుంటున్నారా? నా గురించి మీకు తెలీదు. ఏం నవ్వుతున్నారు? నీ పేరు సంజన, నాన్న పేరు సీతయ్య, అమ్మ పేరు పార్వతి, ఉండేది మల్కాజ్గిరి, స్కూలింగ్ అంతా సెయింట్ మైకేల్, కాలేజ్ వచ్చి చైతన్య, ఇంజనీరింగ్ వచ్చి. హలో హలో హలో, నేను హెచ్ఆర్. లింక్డ్ఇన్ నౌకరీలో నా ప్రొఫైల్ ఉంటుంది, దానికే ఇంత బిల్డప్పా? అవునా? అతని పేరు కిరణ్, ఆర్మీలో జాబ్ చేస్తుంటాడు. ఇప్పుడు పఠాన్ కోట్లో డ్యూటీ చేస్తున్నాడు. ఉండేది సైనిక్ పురి, నాన్న కూడా ఆర్మీయే, మదర్ హౌస్ వైఫ్. ఓ బావా, సారీ సార్. ఎవరి కిరణ్? నా ఫియాన్సే. కట్నం కాస్త గట్టిగానే ఇద్దాం ప్లాన్ చేస్తున్నారు. బయటికి చెప్తే బాగోదు. పాపం సీతయ్య గారు వాళ్ళని వీళ్ళని అప్పు అడుగుతున్నారు. బయట అప్పులు అడిగితే ముందు ఇచ్చిన అప్పు తీర్చమంటున్నారు. ఈ బ్యాగ్లో 5 లక్షలు ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాగ్ వస్తుంది. కానీ మా చెల్లికి జాబ్ రావాలి. కానీ ఇవన్నీ మీకెలా తెలుసు? ఆయనకన్నీ అలా తెలిసిపోతాయి. ఇంతకీ జాబ్ వచ్చేలా చూస్తారు కదా. అమ్మా, ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తా. ఆఫీస్లో వీడు మాత్రం మా చెల్లిని కలవకుండా చూడమ్మా. ఉంటానమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. సరే అయితే ఇంటర్వ్యూ లేనట్టే కదా. పిచ్చా, ఇంటర్వ్యూ మ్యాండేటరీ. అదేంటి అలా క్వశ్చన్స్ అడిగితే దొరికిపోతాం కదా. ఈజీ క్వశ్చన్స్ అడుగుతాలే, డోంట్ వరీ. దానికి ఏవి ఈజీ ఉండవు, అన్నీ హార్డే. మీరు మరీ చెప్తారు. మరీ అంత దద్దమ్మలాగా ఎవరైనా ఉంటారా అసలు? వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఈస్ కంప్యూటర్ మేడం. కంప్యూటర్నే కదా మేడం మనం కంప్యూటర్ అంటాం. ప్లీజ్ హెచ్ఆర్, వాళ్ళన్నయ్య. అది కాదమ్మా, కంప్యూటర్ ఏం పని చేస్తుంది? కంప్యూటర్ చేసే పనే చేస్తుంది మేడం. ఇదంతా కాదు, 12 LP అంటే మంత్లీ ఎంత వస్తుంది? మేడం ఎల్పి అంటే ఏంటి? ఓ బాబోయ్. హెచ్ఆర్ ప్లీజ్. కష్టం అమర్. ఏంటో అమ్మాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయాడు. అలాంటి అమ్మాయిని ఎలా తీసుకుంటాయి కంపెనీలో? కష్టం అమర్. అదేంటి బ్యాగ్ తీసుకున్నారుగా? 5 లక్షలకి ఆ అమ్మాయిని ఎలా తట్టుకోగలం? దొంగ, అర్థమైంది. బ్యాగ్ బరువు పెరగాల. నీ సిగ్గు తగలయ్యా. సరే బ్యాగ్ అయితే సెట్ చేస్తాను కానీ జాబ్ సెట్ కదా. అన్నయ్య, నాకు జాబ్ వచ్చింది. ఈ స్వీట్ బాక్స్ తీసుకొని అందరికి పంచేయి. ఇంటర్వ్యూ అవ్వకుండా నాకు జాబ్ వస్తుందని నీకెలా తెలుసు? వామ్మో, దొరికేసేలా ఉన్నా. కొంప తీసి నువ్వే సెట్ చేసావా? నేనెలా సెట్ చేస్తాను? అసలు ఈ కంపెనీ ఏందో కూడా నాకు తెలీదు. అదిగో టాయిలెట్ సొల్యూషన్స్ అంట. ఫస్ట్ నేను కూడా అలానే అన్నాను, కానీ అది టు లైట్ అంట. ఓ సరే, స్వీట్స్ తీసుకో, పంచేసేయి, పండగ చేసుకో. అరే చూడరా, ఈ బొంగులో జాబ్ నాకు వద్దురా, చిరాకు దొబ్బుతుంది. ఆ రవిగడి వల్ల నాకు ఫ్రీడమ్ లేకుండా పోతుందిరా. ఇప్పటికిప్పుడు ఏం జాబ్ చేస్తావురా? ఏదైనా పర్లేదురా, ఆ రవిగడి దగ్గర మాత్రం చేయను. చెత్త నా కొడుకు. అన్ని చోట్ల ఆడకాళ్ళే ఉన్నాయి, అన్ని కూడా వాడి చెవులే ఉన్నాయి. కొంపదీసి నీకేమైనా పెట్టాడా ఏంటి? వెతికానురా, వెతకరాని చోట కూడా వెతికానురా. అలాంటిదేం లేదురా, కానీ వాడికి ఏదో శక్తులు ఉన్నాయిరా. అవునా? అయితే నువ్వు ఉండొద్దురా, వెంటనే జాబ్ మానే. నేను మంచి జాబ్ చూస్తా నీకు. చూడరా అన్న, ఎంత అయింది? ఎవరో రవి అంట, ఆల్రెడీ కట్టేసిండు. అట్లెట్లయిపోయింది? రే కిట్టు, నేనా? కూసో. రే కిట్టు, నువ్వు అలా పరిగెత్తకురా, నీకు చాలా పనులు ఉన్నాయి, టైర్డ్ అయిపోతావు. ఇంతకు నువ్వెవరు? రవణ పంపించాడు. రవణ పంపాడా? వామ్మో! వీడికి వెళ్ళారా అన్ని తెలుస్తున్నాయి? నాకన్నీ తెలిసిపోతాయిరా. ఇంతకి మీ పొజిషన్ ఏంటి ఇక్కడ? పొజిషన్ అదే మీ జాబ్. సాఫ్ట్వేరే.
జోక్స్ బాగానే వేస్తున్నావు కానీ నీ రోల్ ఏంటి? సిస్టర్ రోల్. ఏంటి ఇక్కడ పని మీకు? అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏగల్లా వాలిపోతారు. వెళ్ళి నీ ప్లేస్కి వెళ్ళు. ఆల్ ఓకే. థ్యాంక్ యూ అమర్, ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. సార్ చేతులు విరిచేస్తాను. గ్లాడ్ టు నో సార్. యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. నాకు ఇంకా వర్క్ ఇవ్వలేదు. మీకు ఎంఎస్ పెయింటింగ్ తెలుసా? ఎంఎస్ పెయింటింగ్, ఎంఎస్ నారాయణ తెలుసు. ఇందులో డ్రాయింగ్స్ వేయండి. ఎలా చేయాలి? ఆడు చెప్తాడు, నేర్చుకో. బ్రో, ఇది ఈరోజు లంచ్లోకి ఏం తెచ్చుకున్నావు అమర్? ఇది ఏమైంది? పాపతో ఫుడ్ కూడా తిన్నాడు నా కొడుకు. మైండ్స్ రైట్. ఓకే, యూజ్ ఎలో. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. అది ఆల్మోస్ట్ గుడ్. అది గర్ల్. నీకు ఆడడం రావట్లేదు. యూ షుడ్ బి క్విక్ అనమాట. ఎట్రా, లెట్ మీ హోల్డ్ యువర్ హ్యాండ్. వెంటనే బాల్ పడగానే వెంటనే తీసుకోవాలి. అమర్, ఆడినవాడు అమర్, 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 ఏమైంది? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనా? లేదే. మరెందుకు నేను వచ్చినప్పుడల్లా వెళ్ళిపోతున్నావు? అదేం లేదే. చెప్పమర్, చెప్పమర్, చెప్పు. నువ్వే కదా నా వెంట పడ్డావు, నువ్వే కదా నన్ను లవ్ చేస్తున్నావు. ఇప్పుడేమో నువ్వే అవాయిడ్ చేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది? స్విచ్ ఆఫ్ చేస్తే పోతే. సారీ బుజ్జి, మీ అన్నయ్య వల్లే ఇదంతా జరుగుతుంది. మా అన్నయ్య? చేతులు వదలకు. అవును, మీ అన్నయ్య వల్లే. చేతులు పట్టుకుంటాడేంటి? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? రే అమర్గా, స్విచ్ ఆఫ్ చేసేసాడు. రే అమర్గా, అయిపోయావురా. మీ అన్నయ్యకి అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయో నువ్వు కనుక్కోవాలి. కానీ అది ఎలా కనుక్కోవాలి? అది నీ వల్లే పాసిబుల్. డన్. పట్టేస్తావులే, నువ్వు మామూలు బుజ్జివి కాదు, బంగారు బుజ్జివి. కార్తిక్, ఇంకొంచెం వెయినా? బొక్కలు రాకుండా వేయండి. దుమ్ము లేకుండా కర్రీ ఏమంటున్నాడు? సారీ అంటే ఐ మీన్ బోన్స్. ఓకే కార్తీక్, వేసుకో కార్తీక్. అవును, మీ ఇద్దరిది ఏ ఊరు? ఖమ్మం. అనుకున్నా, అటు తెలంగాణ లెక్క లేదు, ఇటు ఆంధ్ర లెక్క లేదు. మీ స్లాంగ్ తెలుగు తెలుగు లెక్కుంది.